ఇండిగో విమానాలు సాంకేతిక సమస్యలతో విమాన ప్రయాణికుల కష్టాలు కొనసాగుతున్నాయి. 3 రోజులు కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 550కి పైగా విమానాలు రద్దయ్యాయి. రద్దయిన విమానాలు ముంబై, పూణే, బెంగళూరులో కలిపి 330 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క ముంబైలోనే 104 విమానాలు రద్దు కాగా అందులో 53 బయలుదేరేవి, 51 ముంబై ఎయిర్పోర్టుకు వచ్చేవి ఉన్నాయి. హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ 48 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విమానాల ప్రయాణ సేవల్లో అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, ఇండిగో విమానాలు సాంకేతిక సమస్యలు 3 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్లవలసిన శంషాబాద్ కు రావాల్సిన ఇండిగో దాదాపు 92 విమానాలు రద్దయినట్లు కూడా అధికారులు తెలిపారు. వేరే ప్రాంతాల నుంచి రావాల్సిన 43 విమానాలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లాల్సిన 49 విమానాలు కూడా రద్దయి. దీంతోనే ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా కూడా సేమ్ ఇదే పరిస్థితి అనేది కూడా కనబడుతుంది. దానికి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఇండిగో సేవలో కూడా అంతరాయం అనేది కూడా కలుగుతున్నట్లు కూడా చెప్తున్నట్టు పరిగణిస్తుంది. గత నెలలో చూసుకున్నట్లయితే ఇండిగోకు సంబంధించిన విమానాలు 1232 ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి. దాంతో పాటుగా వచ్చేసి వీటిలో 258 విమానాలు వచ్చేసి ఎయిర్ స్పేస్ పరిమితుల వల్ల రద్దయినట్టు కూడా తెలుస్తుంది. మరో 92 విమానాలు కూడా ఏటీసీ వ్యవస్థ వైఫల్యం వల్ల కూడా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఈ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయంతోనే డీజీసీఏ కూడా విచారణ మొదలుపెట్టింది. ఇండిగో సంస్థకు కూడా సమన్లు జారీ చేయడంతో పాటుగా విమానాల రద్దు ఆలస్యం పైన కూడా వివరణ కోరినట్టుగా తెలుస్తుంది. వీలైనంత త్వరగా కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా సూచించిన పరిస్థితి అనేది కనబడుతుంది. ఇదే పరిస్థితి కూడా కొనసాగితే విమానాశ్రయ వ్యవస్థ కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దీంతో పాటుగా ముఖ్యంగా చూసుకుంటే అటు దేశవ్యాప్తంగా కూడా విమానాల రద్దుపై ఇండిగో కీలక నిర్ణయం కూడా ప్రకటించింది. వింటర్ షెడ్యూల్లో మార్పులు, వాతావరణ సమస్యలు, సాంకేతిక లోపాలతోనే విమానాలు రద్దయినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా FDDTL నిబంధనలతో ఫ్లైట్ల కొరత కూడా పెరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. షెడ్యూల్ సర్దుబాట్ల చేస్తూ కార్యకలాపాల పునరుద్ధరణ కూడా ఏర్పాట్లు చేయాలని కూడా వేగంతో చూస్తుంది. ఇందులో సుమారుగా ఇప్పటికే 72 గంటల కూడా ఈ ఆలస్య ప్రక్రియ కూడా జరుగుతుంది. దాంతో పాటుగా వచ్చేసి ప్రధాన నగరాల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ తో పాటుగా ముంబై కావచ్చు, మదురై, బెంగళూరు, చెన్నై, దాంతో పాటుగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసిన ప్రయాణికులందరూ, దాంతో పాటుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శబరిమల వెళ్ళడానికి కూడా చాలా ఇక్కట్లు పడుతున్నట్టుగా కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రయాణికులు కావచ్చు, దాంతో పాటుగా అయ్యప్ప మాలదానం ఇచ్చిన వ్యక్తులు కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు 72 గంటలు కూడా ప్రయాణికులందరూ ఇబ్బందులు పడుతుంటే కూడా విమానాశ్రయ వ్యవస్థ కావచ్చు, దాంతో పాటుగా ఇండిగో యాజమాన్యం కూడా దానిపైన చర్య చేపట్టడానికి కూడా ఆందోళన గురైనట్లు కూడా తెలుస్తుంది. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.